మార్గశిర శుద్ధ సప్తమి సందర్భంగా పాతమంగళగిరిలో వేంచేస్తున్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి 11వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకాలు, అలంకరణ, దర్శనాంతరం అమ్మవారికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించారు. మంగళగిరి ప్రాంతంలో పంటలు బాగా పండి అన్నం అందరికీ సమృద్ధిగా లభించాలని, ఈ ప్రాంతమంతా ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా జీవించాలని కోరుకుంటూ ప్రతి ఏటా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అధ్యక్షుడు పోట్ల పాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్ద శ్రేష్ఠులు కాండ్రు అమరలింగేశ్వరరావు, మునగాల రామారావు, ఓట్ల రదంగపాణి, బిట్రా భవానీ ప్రసాద్, పంచల వసంత కుమార్, సంఘ ఉపాధ్యక్షులు జగ్గారపు వెంకటనారాయణ, మునగాల ధనంజయుడు, గుడిపూడి శివకృష్ణ, బిట్రా రామ్మోహన్ రావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ పోలేరమ్మ దేవి నమః. ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసం
శుద్ధ సప్తమి రోజు శ్రీ అమ్మవారికి వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. మరి 2013 సంవత్సరంలో శ్రీ అమ్మవారిని నూతనంగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మనం ఇప్పుడు గత 100 సంవత్సరాల పైగా ఉన్న దేవాలయాన్ని 2013లో దేవాలయంగా శ్రీ అమ్మవారి మూల విరాట్ని అలాగే ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది విగ్రహాలుగా. మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క మార్గశిర శుద్ధ సప్తమి రోజు శ్రీ అమ్మవారిని ప్రతిష్ఠించిన సందర్భంగా వార్షికోత్సవం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమ భాగంగా ఈరోజు శ్రీ పోలేరమ్మ అమ్మవారిని చక్కగా అలంకరించి పొద్దున ఉదయాన్నే పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు శ్రీ అమ్మవారికి అన్నాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. మంగళగిరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే పాడి పంటలు సమృద్ధిగా పండి అందరికీ కూడా ఏ ఒక్క లోటు లేకుండా సంతోషంగా అన్నం ఉండాలని, అందరికీ కూడా సకల సంపదలు కలగాలని ప్రతి సంవత్సరం కూడా మేము శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా శ్రీ పాతమంగళ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ పోలేరమ్మ అమ్మవారికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది. చెప్తి శ్రీ 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 గ్రామదేవత పోలేరమ్మ తల్లికి వార్షికోత్సవంగా ఈ యొక్క మార్గశిర శుద్ధ సప్తమి రోజున శ్రీ 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 అమ్మవారికి పంచామృతాభిషేకం, అనంతరము దివ్య పూజార్చన, ఆ తదనంతరము అమ్మవారికి అన్నాభిషేకం జరిగి ఆ అన్నాభిషేకాన్నే దివ్య ప్రసాదంగా అమ్మవారికి చెల్లించి అదే ప్రసాదాన్ని భక్తులకి వినియోగం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క అమ్మవారి దివ్య ప్రసాదాన్ని దైవంగా భావించి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీ మాత్రే నమః. జై శ్రీ మాతకు, శ్రీ మహారాజ్ఞికి, శ్రీ మహారాజ్ఞికి, పోలేరమ్మ తల్లికి.